ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మానసిక వైద్యశాల విభాగం హెచ్ఓడి డాక్టర్ ఆక్ల విశాల్ మాట్లాడుతూ ఆశలు చిగురించు ఆత్మహత్యలు నివారించు అనే నినాదంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యల దిశ వైపు వెళ్తున్న విద్యార్థులు, యువత, రైతులు వివిధ వర్గాల వారికి అండగా ఉన్నామన్న భావనను కల్పించాలని, తద్వారా వారిలో మానసిక స్థైర్యం పెంపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు. WHO నివేదిక మేరకు ప్రతి సంవత్సరం 1,50,000 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వీరిలో దాదాపుగా 25% మంది విద్యార్థులు ఉండడం విచారకరమని ఆయన అన్నారు. Intentionally, it's a self-destruction of life, self-murder and self-slaughter. Okay? This is the meaning of suicide. There are more than 7,20,000 people are dying due to suicide in every year. The suicide is a major thought of leading cause of death in our country. The age group of more total suicide is 15 to 29 years old. 73% of the global suicides occur in low and middle income countries. The reason for suicides are multiple reasons influenced by these are mainly psychological alcohol abuse disorders and previous suicide history of the previous suicide attempts, and it is well established in high income countries. However, many suicides happen impulsively in movements of suffering from HIV or some other cancer or kidney related chronic disorders in the while they don't express saying that I have these thoughts. So, but lots of people, when continuously medicines may do continuously they be on some kind of treatment, they come to hospitals, go back, financial work related because of illness. So, alanti vallallo because you are in a very close association with them. If you ask them, how do you feel most of the time? You will have such thoughts. ఇలాంటి చిన్న ప్రశ్నలు అడిగితే కూడా you can know how many of them have, ఎంతమంది ఉంది ఇలాంటి ఆలోచనలు అని. ఎందుకంటే ప్యారలైజ్డ్ పీపుల్, చాలా క్రానిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో ఇలాంటి ఆలోచనలు అనేవి చాలా కామన్గా ఉంటాయి. సో నాట్ ఆల్ ఆఫ్ దెమ్ మేబీ అటెంప్ట్, కానీ మనం ఆ ఐడియాస్ని ఐడెంటిఫై చేస్తే at a very small early stage we can provide some management. Okay, so అదే కాకుండా when people come with those attempted people, అంటే suicide attempt చేసుకొని వచ్చిన వాళ్ళలో కూడా because they work very closely with patient care, so వాళ్ళ psychiatrist department రాకపోయినా కూడా if you ask them what is the reason for which they have conducted, అంటే ఇది చేయడానికి ఏంటి కారణం, if they say that they are feeling low, asking them to take help, and let's say కోపంలో చేశాను, సో అప్పుడు కూడా ప్లీజ్ గో అండ్ లర్న్ హౌ టు మేనేజ్ దట్ యాంగర్. ఆ కోపం వేరే విధంగా ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ప్లీజ్ గో టు సైకాట్రిక్ డిపార్ట్మెంట్ అండ్ మీరు ఎంకరేజ్ చేస్తే మోర్ పీపుల్ కెన్ లర్న్ హౌ టు డీల్ విత్ దిస్. అంటే చాలామంది అప్పుడప్పుడు కోపంగా అప్పుడప్పుడు ఆవేశంలో చేసుకునే వాళ్ళు మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ ఆవేశం వచ్చినప్పుడు అదే పని చేస్తారు. కానీ అన్ని టైమ్స్లో అది అటెంప్ట్ ఆగిపోదు. సమ్ టైమ్స్ ఇట్ ఇస్ కంప్లీటెడ్ సూసైడ్. సో ఫస్ట్ టైం మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడే ఇఫ్ యూ కెన్ టెల్ దెమ్, సో ఇలా కోపం వచ్చినప్పుడు చేసినప్పుడు ప్రతిసారి ఇలా సేవ్ అవుతారన్నది లేదు. సమ్ టైమ్ ఇట్ కెన్ బి రియల్లీ డేంజరస్ టు యూ, గో టేక్ హెల్ప్ అని చెప్తే వాట్ వీ కెన్ డూ వి విల్ డూ యాజ్ అ డాక్టర్స్. అండ్ మీరు కూడా core symptoms of depression. Usually, you are all working under control of government general hospitals because actually you are listening to all the patients. So first of all, you have to know. But actually, I have a confidence on you because you have created a lot of awareness material because of substance abuse and anxiety disorders and depression and also personality disorders. First,
మన జగిత్యాల ప్రజలకు ఇక్కడ ఏంటంటే మేము యాజ్ ఎక్స్పర్ట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం, కానీ మీరు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలిగితే మనము జగిత్యాలలో సూసైడ్స్ ప్రివెన్షన్ మనం ఆపచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి మీరందరూ వాలంటీర్స్, మనం డ్రగ్స్ అవేర్నెస్ పైన వర్క్ చేద్దాం. మీరందరూ ఏంటంటే టీమ్ లాగా జస్ట్ వీక్లీ 1 day ఇవ్వండి టైం. మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీకి 7 days మేము